ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు మేమైతే కుండలో చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, హార్డ్ లివర్ కట్టెల పొయ్యి మీద చేసుకుందాం అనుకున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీలో ఎంతమంది కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మాకైతే నాకు మా చిన్నోడికి ఇద్దరికి కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడము, కుండలో వంట చేసుకోవడం అంటే ఎంత పిచ్చో. అసలు మా లాంటి వాళ్ళు ఊర్లో ఉంటే బాగుంటుంది కదా. నాకు రోజు కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం అన్న అంత పిచ్చి అనమాట. కానీ సిటీలో అలాంటి ఆప్షన్ ఉండదు కదా. ఇంక ఈ మాత్రం ఆప్షన్ ఉంది, సంతోషించాలి. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా. ఎలా వంట చేస్తాను ఏంటో చూసేద్దాం. చికెన్ అవన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. బియ్యం కూడా కర్రీ తెచ్చేసుకున్నాను. దానికి కావాల్సిన మసాలాలు తెచ్చుకున్నాను. కొత్తిమీర, పుదీనా, మెంతి కూర అన్నీ తెచ్చుకున్నా. ఫస్ట్ అయితే పొయ్యి ముట్టించుకున్నామంటే ఇక వంట స్టార్ట్ అయిపోతుంది. హార్డ్ లివర్ కూడా మ్యారినేట్ చేసి తీసుకొచ్చాను. దీంట్లో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవి వేసాను. దీంట్లోకి గోంగూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. వీళ్ళు ఎంతమందికి ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పండి. పుదీనా ఎక్కువ వేసాను. ఇదిగోని గోంగూర కూడా కట్ చేసి పెట్టుకున్నాము. కుండలో చేసుకున్నాము కట్టెల పొయ్యి మీద. కుండ మసిలిపోతుంది. అయ్యో నూనె ఎక్కువైనట్టుంది తీసిద్దాం. ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకుందాము. మా చిన్నోడు వేసేస్తున్నాడు ఆవాలు జీలకర్ర. అవి వేగుతూ ఉన్నాయి కదా, వేగుతున్నాయి. మనము పుదీనా మంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక మూత ఇక్కడ ఉంది నాను వేసేసుకుందాము. పుదీనా గోంగూర ఎక్కువ వేసుకుంటే మస్తు ఉంటుంది కర్రీ. ఇది కొంచెం పచ్చి వాసన వద్దు, ఇంకా రాదు, పచ్చి వాసన కొంచెం పోయేదాకా వేయించుకుందాము. అల్లం వెల్లిగడ్డ తీసుకో, పైన బౌల్ అది అదేనా, అది తినకి మూత పెట్టి. ఆ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన చికెన్ బిర్యానీ కోసం అన్నమాట. గోంగూర వేస్తావా? మెల్లగా వేయాలి, కొంచెం కొంచెం తీసేస్తూ చేతి మూతలు దాని మూతి లోపల దాకా పెట్టాలి. ఇప్పుడు నువ్వు కలుపు. వేసి ఏం కాదు, మగ్గిపోతుంది ఉత్తని. గోంగూర మనకి ఏంటి ఒక 5 minutes కూడా పట్టదు ఫ్రెండ్స్, మంచిగా మగ్గిపోతుంది. దాంట్లో వాటర్ ఉంటే వాటర్ పిండేసి గట్టిగా వేసేయాలి. స్లోగా కలుపు, లేదు అంటే ఎడ్జ్ క్లాత్ పట్టుకునైనా కలపచ్చు. కలిపే తర్వాత మనం ఇక్కడ కింద చూసుకోవాలి, లేకపోతే మంట ఉండదు. దీనికి కూడా మూత పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గోంగూర మంచి దగ్గర పడింది కదా. ఈ స్టేజ్లో ఆ గ్రీన్ కనిపించేది ఏంటంటే మనకి కరివేపాకు, కొత్తిమీర అనమాట. మనకి కొంచెం డార్క్ కనిపించేది గోంగూర. కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాము. తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఉంది కదా, హార్డ్ లివర్, ఇది కూడా వేసేసుకుందాం. స్లోగా వేస్తావా, కింద పడకుండా. ఇక చెప్పులు వేసుకో, కింద ముళ్ళలు గుచ్చుకుంటే. స్లోగా కొంచెం కొంచెం వేయి. ఏం కదా, వేసేసి అన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకోవచ్చు. నేను పట్టుకుంటాను వేసేసి. ఇప్పుడు కానీ మనం వేసే గిన్నె కొంచెం కిందికి ఉండాలి. దేంట్లో వేస్తామో అది కొంచెం పైకి ఉండాలి, అప్పుడు ఈజీగా వేయేస్తుంది. వేసి నేను కలుపుతాను. నిండా అయిపోయింది, నీ కలపడానికి రాదు. వేసేసి నీకు మండుతుందేమో చూడు, చెక్క తగిలితే వదిలేసి నేను వేస్తానులే నాన్న. తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని వేసుకుందాం. ఇంకొన్ని మనము ఇంత బాగుంది చూడండి. ఇంకా దీంట్లో నేను ఆనియన్స్ ఇట్లా ఏం వేయలేదు, కానీ మస్తు ఉంటుంది. కొంచెం ఉల్లిపొరక కట్ చేసుకొని వేసుకుందాము. ఫ్రెండ్స్ అక్కడ ఉల్లిపొరక ఉంది కదా, మా చిన్నోడు కట్ చేస్తాడు, అది కట్ చేసుకొని వేసుకుందాం.
ఇక్కడ మన దగ్గర ఉల్లిపొరక ఉంది, మామిడి కట్ చేస్తారు. ఇట్లా పట్టుకొని ఇక్కడికి కట్ చేస్తారు. ఇది పట్టుకో ఇట్లా, ఈ గ్రీన్ మాత్రం కట్ చేత్తో పట్టుకో అట్లా, అట్లే పట్టుకొని అట్లే కట్ చేస్తూ ఉండాలి. చూడు మన తోటలో వచ్చినటువంటి ఆకుకూరలు కూరగాయలు కట్ చేసుకుని వంట చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇంత అవన్నీ కట్ చేసుకురాక అట్లే బాగుంటుంది వేసుకుంటే. దాంట్లో ఇదిగోండి చికెన్ హార్ట్ లివర్ ఉంది కదా, దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు మంచి దగ్గర వర్ణిద్దాం. దీనిపైన మూత పెట్టేసుకుందాము. దీనిపైన బుజ్జి మూత. ఇదిగోండి మేమైతే ఎండ రాకుండా గాలి రాకుండా ఎన్ని కష్టాలు పడ్డాము. ఇదిగోండి ఇది ఊసిపోయింది, ఇడికెళ్ళి కూడా గాలి బాగా వస్తుందని ఇక్కడ కూడా పెట్టుకున్నాము. ఇగో ఇక్కడ ఎలాగో మనకు పైన గ్రీన్ షెడ్ ఉంది, ఇక్కడ కూడా గ్రీన్ షెడ్ ఉంది. అయినా వేడి వస్తాను ఇక్కడ నా చీర కట్టేసాను, వేడికి అసలు లోపల తగ్గిపోతాను. ఇదిగోండి మా దోస్తులు అయితే మాతో పాటు తీసుకొచ్చుకున్నాము, అవి కూడా ఇక్కడే ఉన్నాయి. బట్ నీ కట్టేయకపోతే మాట వింటలేవు కదా, కట్టేసినాం. వాడు కూడా ఆకుకూర పెట్టినాం, తింటా కూర్చున్నాయి. తెంపుకున్నాం కదా మన తోటలో, మంచి కడుక్కున్నాం పక్కన నీళ్ళలో. మంచి కట్ చేస్తున్నాడు మా వాడు. నేను దోశ తినాలి, దోశ సగం తింటూ ఇటు పని చేస్తూ ఉన్నాను. ఇదిగోండి కుండకు కట్టెల పొయ్యికి అయితే ఈ యొక్క కట్టె స్పూన్ బెటర్, స్టీల్ స్పూన్ అయితే చెక్క తాకుతూ ఉంటుంది. కట్టె స్పూన్ అనుకున్నాను, అందుకే మేము పెద్దవాళ్ళు నాకు అప్పుడేమో అనిపించింది, అబ్బా స్టీల్ స్పూన్లో బాగుంటాయి, కట్టె స్పూన్లు ఏంటా అనిపిస్తున్నాయి. మా ఇంట్లో అయితే పెద్ద పెద్దవి ఉంటుండే కట్టె స్పూన్లు. తర్వాత మనం తాలింపు పెట్టుకునే కూడా గరిటెలు కూడా కట్టె ఉంటుండే, బాగా అనిపిస్తుంది. అప్పుడు నచ్చకపోతుంది ఇనుప గంటెలు. ఇప్పుడేమో మళ్ళీ అన్ని ఫ్యాషన్ అవే వచ్చినాయి కదా. మంచి మగ్గిన తర్వాత ఆ ఉల్లికడలు కూడా వేసేసుకున్నాము, మస్తు ఉంటుంది దాంట్లో. ఇగో ఇలా ఉంటాయి చూడు ఎడ్జెస్, ఇవి తీసేసేయాలి. అవి తీసేసేయు, నేను ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటాను. మగ్గుతూ ఉంటాయండి అది. ఇదిగోండి దీంట్లో ఉన్నటువంటి జ్యూస్ అంతా పోయి మంచి దగ్గర పడిపోయింది. గాలి అయితే బాగా వస్తుంది, ఎండ సూర్రం అంటుంది అసలు. ఇదిగోండి ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ ఈ గిన్నెలనే కదా మ్యారినేట్ చేసి పెట్టుకుంది, ఈ నీళ్ళు పోసేసుకుందాం. ఈ నీళ్ళు సరిపోతే మంచిగా ఉడుకుతుంది. మంట బాగా మండుతుంది కదా, మంచిగా ఉడికిపోతుంది. కింద పడితే చూసుకో, కట్టేసి మంచి పని నమ్మలెక్క తిరిగొస్తాయి చూడడానికి. అది కూర చేయకుండా కూర అయిపోతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుండలో చికెన్ తీసుకున్నాము మీద కట్టెల పొయ్యి మీద. చూడండి వేడి చికెన్ యమ్మీ యమ్మీగా ఎంత బాగుంది కదా. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇక్కడ లుక్కే చేంజ్ అయిపోయింది. చాలా చల్లని పెరుగు, లివర్ ఫ్రై, హార్ట్ లివర్ ఫ్రెండ్స్, బిర్యానీ, వేడి లక్నో స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. ఎంత బాగుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఈ యొక్క చికెన్ దమ్ బిర్యానీ? కామెంట్ సెక్షన్ చెప్పండి. హార్ట్ లివర్ కూడా చాలా బాగుంది, ఇది కూడా మనం కుండలో చేసుకున్నాము, మస్తుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నీకు దీంట్లో ఏవి ఇష్టం? నాకు చికెన్ కర్రీ ఇంకా హార్ట్ లివర్. చికెన్ కర్రీ ఇంకా హార్ట్ లివర్ ఇష్టం. దమ్ బిర్యానీ అంత ఇష్టం లేదు, కానీ నాకు చికెన్ ఇంకా లివర్ ఫ్రై ఇష్టం.